తెలంగాణ బీజేపీ ఆఫీస్ లో టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎలక్ట్రిసిటీ అదేవిధంగా కమ్యూనికేషన్స్ లాంటి ఈ శాఖలన్నింటిని కూడా ప్రధానమంత్రి గారి నేతృత్వంలో సమన్వయం చేస్తూ ఈ 75 గిరిజన తెగలు ఏవైతే నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి గిరిజన తెగలున్నాయో వాటిని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అందులో 18 రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి తెగలున్నాయి. అవి ఆల్మోస్ట్ ఆ యొక్క గిరిజన గ్రామాల ఆదివాసీ గ్రామాలను లెక్క తీస్తే 22,000 గ్రామాల్లో మరి ఈ యొక్క ట్రైబల్స్ దేశమంతా కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా జనాభా లెక్క తీస్తే 39 లక్షలు. 75 గిరిజన తెగలు, 18 రాష్ట్రాలు, 22,000 గ్రామాలు, 39 లక్షల ఆదివాసీ గిరిజన బిడ్డలుగా మరి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి అంచనా వేసినప్పుడు వచ్చినటువంటి లెక్క ఇది. ఇది ఒక తెగలన్నీ కూడా ఇది చెప్పినట్టు ఒక గ్రామంలోనో ఒక గుట్ట మీదనో కాకుండా ఆయా గ్రామాల్లో అనేక ప్రాంతాల్లో విడివిడిగా అక్కడో 10 మంది ఇక్కడో 10 మంది చొప్పున నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని కారణంగానే 75 సంవత్సరాలుగా వారికి ఏ రకమైనటువంటి ఒక ఎలక్ట్రిసిటీ కానీ, ఒక రోడ్డు కానీ, ఒక రేషన్ కార్డు కానీ, ఒక హౌస్ కానీ ఏది కూడా నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి గిరిజన బిడ్డలు వీళ్ళు. ఆదివాసీ ఈ యొక్క గిరిజన బిడ్డల అభివృద్ధి కోసము మరి గిరిజన గ్రామాలను గుర్తించాము. ఇప్పుడు ఈ యొక్క 22,000 గ్రామాలలో రోడ్లు, టెలికాం కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా ఇల్లు కట్టించడం, అయినాక స్వచ్ఛమైనటువంటి రక్షిత మంచినీటి పథకంలో భాగంగా ట్యాప్ వాటరు, శానిటేషను, అదేవిధంగా స్కూల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్సు, అదేవిధంగా అంగన్వాడీలు ఏర్పాటు చేసి పౌష్టికాహారం మీద, ఎందుకంటే చాలా మంది గిరిజనుల్లో రక్తహీనత ఉంటుంది, అందుకే ఆ యావరేజ్ లైఫ్ కూడా తక్కువ ఉంటుంది వాళ్ళం. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహారము లాంటి సుస్థిరమైనటువంటి ఒక స్టేబుల్ ఫెసిలిటీస్ అలా కల్పించాలనేది ఈరోజు భారత ప్రభుత్వము మరొక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం, మరి ఒక బాధ్యతతో కూడినటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సుమారు దేశవ్యాప్తంగా చూసినట్లయితే 454 మండలాలు వచ్చినాయి. అంటే బ్లాక్స్ అంటాం, మన దగ్గర మండలాలు అంటే దేశంలో బ్లాక్స్ అంటాం. 454 బ్లాక్స్లలో వీళ్ళందరూ డివైడ్ అయి ఉన్నారు. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలన్నింటితోటి గత నవంబర్ నుంచి ఏదైతే క్యాబినెట్ అప్రూవ్ అయిన తర్వాత డిసెంబర్ నెలంతా కూడా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి కార్యాచరణ